ఎన్నికల స్కెడ్యూల్ రాకముందే తెలుగుదేశం పార్టీ కకావికలం అవుతోందా? పార్టీ అధినేత చంద్రబాబు కుప్పంలో పోటీ చేయడానికి భయపడుతున్నారా? కుప్పం నుంచి పారిపోవటం ఖాయమైపోయిందా? చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ప్రకటన దేనికి సంకేతం? పాత వాళ్లు పోయి కొత్త వాళ్లు రావాలని చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ ఎందుకు చెప్పారు? అసలు టీడీపీ జనసేన పార్టీల్లో ఏం జరుగుతోంది? వాచ్ ది స్టోరీ. మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కుప్పం నుంచి పారిపోతారా? 74 సంవత్సరాల చంద్రబాబు ఇక రాజకీయంగా రిటైర్మెంట్ తీసుకోవాలనుకుంటున్నారా? కుప్పంలో పోటీ చేసినా గెలిచే అవకాశాలు లేవని సర్వేలు చెప్పడంతో వెనుకడుగు వేస్తున్నారా? చంద్రబాబు సతీమణి భువనేశ్వరి కుప్పంలో చేసిన ప్రకటన ఈ అనుమానం కలిగిస్తోంది. కుప్పం వచ్చిన భువనేశ్వరి ఓ సభలో మాట్లాడుతూ చంద్రబాబుకు విశ్రాంతి ఇచ్చి కుప్పంలో తాను పోటీ చేద్దాం అనుకుంటున్నట్లు చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు 35 ఏళ్ళ నుంచి మీరు ఆ నమ్మకంతో ఆయన ఎమ్మెల్యేగా చేశారు, అవునా కాదా? అప్పుడు నాకు ఒక కోరిక కలిగింది, ఆయన్ని కొంచెం రెస్ట్ తీసుకోమని నేను నించుందాం అనుకుంటున్నాను. అదే అందరి చేతులైతే నేను నాకు 3.5 దశాబ్దాల పాటు కుప్పం ఎమ్మెల్యేగా చంద్రబాబు కొనసాగారు. 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఏలారు. అయినప్పటికీ తన సొంత నియోజకవర్గానికి ఏమీ చేయలేదనే విమర్శలు ఎదుర్కొన్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాకే కుప్పం దశ తిరిగింది. వైఎస్ జగన్ రాజకీయాలకు అతీతంగా రాష్ట్రాన్ని సర్వతోముఖంగా అభివృద్ధి చేస్తున్నారు. అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి నియోజకవర్గం కుప్పంను కూడా అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు. కుప్పం పంచాయతీ మున్సిపాలిటీగా మారింది. కుప్పం రెవెన్యూ డివిజన్ ఏర్పాటైంది. విద్య, వైద్య సదుపాయాలు మెరుగయ్యాయి. మంచినీటి సమస్య శాశ్వతంగా పరిష్కారమైంది. చంద్రబాబు సిగ్గుపడే విషయం ఏమిటి అనంటే తాను తన నియోజకవర్గాన్ని పూర్తిగా విస్మరించారు. కుప్పంను రెవెన్యూ డివిజన్ గా మార్చమని అభ్యర్థిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు చంద్రబాబు లేఖ రాశారు. ఇప్పుడు కుప్పంలో చంద్రబాబును ఎవరూ తలవడం లేదు. వైఎస్ జగన్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో అక్కడి ప్రజలంతా ఫ్యాన్ పార్టీకే మద్దతు పలుకుతున్నారు. అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పం మున్సిపాలిటీ, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, పంచాయతీలు అన్ని వైఎస్ఆర్సీపీ ఖాతాలో చేరాయి. టోటల్ గా కుప్పంలో తెలుగుదేశం పార్టీ అదృశ్యం అయిపోయింది. నియోజకవర్గంలో జరుగుతున్న మార్పులు, అభివృద్ధిని చూసిన చంద్రబాబుకు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. 1983లో చంద్రగిరిలో జరిగినట్లుగానే 2024లో కుప్పంలో అవమానం తప్పదని గ్రహించారు. అవమాన భారం కంటే ముందుగానే పోటీ నుంచి తప్పుకోవడం మేలని భావించారు. ఈ ఆలోచనతోనే తన భార్య భువనేశ్వరితో తనకు రెస్ట్ ఇస్తున్నట్లు చెప్పించారు. ఇప్పుడు భువనేశ్వరి వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీలో కలకలం రేపాయి. చంద్రబాబు నాయుడు గారు 35 ఏళ్ళ నుంచి మీరు ఆ నమ్మకంతో ఆయన ఎమ్మెల్యేగా చేశారు, అవునా కాదా? అప్పుడు నాకు ఒక కోరిక కలిగింది, ఆయన్ని కొంచెం రెస్ట్ తీసుకోమని నేను నించుందాం అనుకుంటున్నాను. అదే అందరి చేతులైతే నేను నాకు స్కిల్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి 52 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా రాజమండ్రి జైల్లో చంద్రబాబు గడిపారు. అప్పుడే చంద్రబాబుకు ఎన్నో రోగాలున్నాయని, జైలులో ఉండటం ఆయన ఆరోగ్యానికి ప్రమాదకరమని డాక్టర్లతో నివేదికలు ఇప్పించుకొని బెయిల్పై బయటకొచ్చారు. చంద్రబాబుకు వయస్సు మళ్లడం, అనారోగ్యం వెంటాడుతున్న తరుణంలో ఇక ఆయన ఎన్నికల రంగం నుంచి తప్పుకోవడమే బెటర్ అని టీడీపీలోనే అంతర్గతంగా చర్చ జరుగుతోంది. ఇటీవల బహిరంగ సభల్లో విషయాన్ని స్పష్టంగా చెప్పలేకపోవడం, చెప్పిందే చెప్పడం, అసహనానికి గురి కావడం వంటి అనేక కారణాలు ఇక చంద్రబాబు రాజకీయాలకు పనికిరారనే చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే చంద్రబాబుకు సంబంధించి మరో వార్త కూడా ప్రచారంలో ఉంది. కుప్పంలో ఓటమి తప్పదని చంద్రబాబు ఖరారు చేసుకున్నారు. అందుకే మరో సురక్షిత స్థానంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలోని పెనమలూరును ఎంపిక చేసుకున్నట్లు చెబుతున్నారు. 3.5 దశాబ్దాలుగా గెలిపించిన కుప్పం కంటే ఇప్పుడు పెనమలూరు బెటర్ అని చంద్రబాబు భావిస్తున్నారట. పెనమలూరు మినహా మరే స్థానంలోనూ చంద్రబాబు గ్యారంటీగా గెలుస్తారనే ఆశలు కనిపించడం లేదంటున్నారు. అందుకే తన సామాజిక వర్గం బలంగా ఉన్న పెనమలూరులో పోటీ చేయాలని ఆలోచిస్తున్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. కుప్పం నుంచి పోటీ చేయడానికి వయస్సు మళ్లిన చంద్రబాబు భయపడుతుంటే మరోవైపు ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ మరో సంచలన కామెంట్ చేశారు. పాలిటిక్స్ లో రిటైర్మెంట్ చాలా అవసరమని, కొత్త తరం రావాలంటే వయసు ఉడికిన వారు రిటైర్ కావాల్సిందేనని పవన్ చెప్పారు. ఇప్పటి నుంచి రిటైర్మెంట్ ప్లాన్ చేస్తే తప్ప కొత్త తరానికి అవకాశం రాదు. అలాగే పాలిటిక్స్ కూడా రిటైర్మెంట్ చాలా అవసరం.
ఎందుకంటే కొత్త తరాన్ని రానివ్వాలి అంటే కొత్త తరం నాయకులకి అండగా ఉండాలి. మొత్తం మీద రోగం కోరింది డాక్టర్ చెప్పింది ఒకటే అన్నట్లుగా ఉంది టీడీపీ వ్యవహారం. చంద్రబాబుకు రెస్ట్ ఇద్దామని ఆయన సతీమణి స్వయంగా ప్రకటించారు. కొత్తవారు రావాలంటే సీనియర్లు రిటైర్ కావాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు. ఏదేమైనా చంద్రబాబు రిటైర్ కావాలని ఆయన కుటుంబ సభ్యులతో పాటు ఆయన దత్తపుత్రుడు కూడా కోరుకుంటున్నారు. ఆయన్ని కొంచెం రెస్ట్ తీసుకోమని నేను నుంచుందాం అనుకుంటున్నాను.